హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏ కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నిన్న నేను మా ఆయన డీమార్ట్కి వెళ్ళి సరుకులు కొందామని వెళ్తే వాటితో పాటు పన్నీర్ కూడా తీసుకొచ్చామని గుర్తుకు వచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా ఆ కూరే చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఈరోజు వెరైటీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని దాని మీద కళాయి పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 కప్ టమాటో ఇంకా జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. కాసేపు చల్లారించుకోవాలి. ఈలోపు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చెక్క లవంగాయ కొంచెం కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో పెట్టుకున్న వాటిని మిక్సీ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు దీన్ని తీసుకుని కుక్ అవుతున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో మిక్స్ అయ్యేలా బాగా తిప్పుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, నూనె ఎలా తేలిందో. ఇప్పుడు తగినంత కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్ పోసుకొని కర్రీలో మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోవాలి. వావ్, చూసారా ఫ్రెండ్స్, కూర మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక 3 బటర్ పీసెస్ వేసుకుని అది కరిగేదాకా 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇంకా మూత తీసి ఫైనల్ టచ్గా గరం మసాలా వేసుకుని అది కలిసిపోయేలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఇంకా వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.